ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము. మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. మన జీవితాల్లో అనేకసార్లు శ్రమను బట్టి, నిందలను బట్టి, రుణ సమస్యలను బట్టి, ఇంకా మరెన్నో విషయాల్ని బట్టి కృంగిపోతూ ఉంటాం. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే నీకే ఈ వాగ్దానం, ధైర్యం తెచ్చుకో. దావీదు గారు గొల్యాతు అనే సమస్య ఆయన ఎదురున్నప్పుడు దాన్ని చూసి ఆయన భయపడలేదు, పారిపోలేదు. నిబ్బరంగా, ధైర్యంగా ఆ సమస్య ఎదురు నిలిచారు. ఎందుకంటే దావీదు గారికి తెలుసు, దేవుడే ఆయన పక్షంగా పోరాడతారని, ఆ సమస్య నుండి విడిపిస్తారని, గెలిపిస్తారని. దావీదు గారిలా మనం కూడా దేవుని పట్ల పూర్తి విశ్వాసం ఉంచినట్లయితే, సమస్య ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎవరితో అయినా, నీ సమస్యను తీర్చడం దేవునికి చాలా చిన్న పని. కాబట్టి దేవుని పట్ల నీ విశ్వాసం కోల్పోకు. ధైర్యంతో బలంగా ప్రార్థించు. నీకున్న బాధ నుండి, నీకున్న సమస్యల నుండి దేవుడు తప్పక నీకు విజయం దయచేస్తారు, గెలిపిస్తారు, విడిపిస్తారు. ఈ చిన్న వాక్యం దేవుని వినికిడిలో దీవించబడునుగాక. ఆమేన్.